ఏదో ఒకటి చేయండి. చాలా ట్రై చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఎందుకు మరి నాకు మీ ప్రాబ్లం నా వరకు వచ్చింది? ఏంటి ఇతను ఇలా అంటున్నాడు? మరి ఓకేనా? మీ పని వేగంగా అయిపోతుంది. రేపు వస్తారంటాడేంటైనా? అంటే ఇందాక వచ్చింది. దీపు, బ్లూ కలర్ ఫైల్ ఉండాలి, ఏది కనిపించట్లేదు. టైం అవుతుంది నాకు. చూడండి. లేదు, మొత్తం వెతికాను. సరిగ్గా చూడండి, కనిపిస్తుంది. దీపు ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? మా మేనత్త ఫోన్ చేసిందండి. డబ్బులు కావాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయి, వారంలో కావాలి, క్లియర్ చేయండి అంటుంది. రిలేటివ్స్ కదా, నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. ట్రై చేస్తున్నాను దీపు, చెప్పాను కదా. హోమ్ది లోన్ ఒకటి పెట్టాను, శాంక్షన్ అయింది. కాకపోతే వారం కాదులే కానీ మంత్ ఎండింగ్లో కంపల్సరీ అయిపోద్ది. ఏమండి, ఇలా నేను ఎన్ని రోజుల నుంచి చెప్పాలి చెప్పండి? నేను ఇక్కడ మీకు చెప్పలేక అక్కడ వాళ్ళకి చెప్పలేక నేను మధ్యలో నలిగిపోతున్నాను. మీకు ఎందుకు అర్థమవుతలేదు? దయచేసి ఏదో ఒకటి చేయండి, కనీసం కొంచెం కొంచెమైనా ఇచ్చేద్దాం. కొంచెం కొంచెం కాదు, వాళ్ళ పెళ్ళి పెట్టుకున్నారంట. నాకు కాల్ చేశారు, మొత్తం క్లియర్ చేసేద్దాం. ఇల్లు లోన్ పెట్టాను, మంత్ ఎండింగ్లోపు అయిపోయింది. నేను ఆల్రెడీ తిరుగుతున్నాను, మేనేజర్తో మాట్లాడాను. ఆ లోన్ ఎప్పుడు రావాలి? ఈ టెన్షన్స్ ఎప్పుడు పోవాలండి? మంత్ ఎండ్లోపు అయిపోయింది. ప్లీజ్ ఈ మంత్ ఎండ్లో క్లియర్ చేస్తాను. 2 months నుంచి అదే చెప్తున్నారు కదా. మీకు ఏం తెలుసు నా ప్రాబ్లమ్స్? అక్కడ చూస్తే అప్పులు వాళ్ళు, ఇక్కడ చూస్తే రెంట్ ఓనర్ అడుగుతుంటాడు, కరెంట్ బిల్, ఇవన్నీ నాకు ఎంత, నేను ఇంట్లో ఉన్నాను కూర్చున్నాను అనేది మీకు అనిపిస్తుంది, కానీ ఎన్ని మేనేజ్ చేస్తున్నానో తెలుసా మీకు? కరెక్ట్గా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నేను ఏమన్నా ఖాళీ కూర్చున్నాను? నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాను కదా. ఎంతమందిని అడగలేదు చెప్పు. ఇదంతా కాదండి, నాకు ఈ టెన్షన్స్కి హెల్త్ కూడా పాడవుతుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఏదో ఒకటి చేయండి. బంగారం, నేను ఏదో ఒకటి చేస్తాను, కంగారు పడకు. మంత్ ఎండ్లోపు మన ఇంటి మీద లోన్ వస్తుంది, ఇచ్చేద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ వస్తాడు మన దగ్గరికి ఇప్పుడు. ఓకేనా? ఈరోజు రేపు వస్తాడు. అది ఎంక్వైరీ అయిపోతే ఈ మంత్ ఎండ్లోపే కన్ఫర్మ్ ఇచ్చేస్తాను. మేనేజర్తో మాట్లాడాను. మన దగ్గర చిన్న లింక్ డాక్యుమెంట్ ఒకటి ఆగింది, అది ఒక్క సబ్మిట్ చేస్తే అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా నేను సబ్మిట్ చేసేస్తాను. ఇవన్నీ మీరు చెప్పడం బాగానే ఉంది, నేను వినడం బాగానే ఉంది, కానీ అత్త వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా. మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతుంది, మీరు ఇవ్వకపోతే డబ్బులు అంటున్నారు. అలా కాదు దీపు, నువ్వు కూడా బయట వాళ్ళు అన్నా మేము సీరియస్ అవుతుంది. నేను ఎవరికి చెప్పుకొని చెప్పు, నాకు నువ్వు తప్పితే ఎవరున్నారు? చూస్తున్నావు కదా ఎంత ఇబ్బంది పడుతున్నావు డబ్బుల గురించి. చాలా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను. ఫీల్డ్ ఆఫీసర్ ఈరోజు రేపు వస్తాడు, వస్తే క్లియర్ అయిపోద్ది. లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేసేస్తాను. ఇవ్వగానే ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేస్తాడు, చెక్ చేస్తాడు. మంత్ ఎండ్లోపు ఇచ్చేద్దాం. సరే అండి, నేను వింటాను, అర్థం చేసుకుంటాను, కానీ అత్తయ్య వాళ్ళు అర్థం చేసుకోరు కదా. ఏదో ఒకటి చేసి తొందరగా వాళ్ళు అప్పు ఇచ్చేసేయండి ప్లీజ్. ఇచ్చేస్తాను. సరే దీపు, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అది సర్టిఫికేట్ సబ్మిట్ చేశాక నీకు కాల్ చేసి చెప్తాను. వస్తే ఈరోజు వస్తారు ఫీల్డ్ ఆఫీసర్, వచ్చే పని నీకు చెప్తాను. ఓకేనా? బ్యాంక్ మేనేజర్ సార్, చెప్పండి. ఈరోజే వస్తారా? లేదు సార్, నాకు ఆఫీస్ దగ్గర పని ఉంది. మా మిస్సెస్ ఉంటారు ఇంట్లోనే. ఓకే సార్, ఓకే సార్, ఓకే థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. ఫీల్డ్ ఆఫీసర్ ఈరోజే వస్తాడు, కొంచెం చూసుకో, ఇంట్లోనే ఉంటాడు. ఓకేనా? నాకు టైం అవుతుంది. బాయ్. ఎలాగైనా తను కలవాలి. ఏం చేద్దాం? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ అవకాశం దొరకలేదు.
ఖచ్చితంగా ఈరోజు మాత్రం తను కలిసే తీరుతాను. నా మనసులో మాట చెప్పే తీరుతాను. ఎలా వెళ్ళాలి? నమస్తే అండి, నా పేరు హర్షవర్ధన్, బ్యాంక్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ అండి. ఓ మీరా సార్, రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా? మంచిది. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. అదే మీరు హౌస్ లోన్ కోసం అప్లై చేశారు కదా, అవునండి. అదే క్లియర్ చేద్దామని వచ్చాను. ఓకే సార్. చెప్పండి. మరి నా దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొంచెం ఇవ్వండి. నాన్న చూసానని చెప్పారండి. అదే ఇచ్చారండి, బట్ అవి వేగంగా అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది. డాక్యుమెంట్స్ అయితే అన్నీ సరిపోయినాయండి. కాకపోతే మీ హస్బెండ్ అనుకున్నట్టుగా అంత తొందరగా అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొంచెం చూడండి సార్, ఎలాగైనా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే నేను ఉన్నదే అందుకోసం అండి, మిమ్మల్ని మంచిగా వేగంగా క్యూర్ చేస్తాను. కాకపోతే చిన్న చిన్న షార్ట్ కట్ రూట్స్ ఉన్నాయి. దాన్ని మీకు ఏమైనా కమిషన్ కావాలా? అయ్యో కమిషన్ ఎందుకండి, అసలు మీకోసం నేను ఏదైనా చేస్తాను. కాకపోతే ఇంకా మీరు ఆలోచించాలి, చాలా షార్ట్ కట్ రూట్స్ ఉంటాయి. ఎలా చెప్పాలి? అయితే మీకు ఎన్ని రోజులు కావాలి? ఎంత తొందరగా వస్తే అంత వచ్చేయండి సార్, చాలా ఇబ్బందిగా ఉన్నా. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు 500 అప్లికేషన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. దాన్ని అన్నీ దాటాలి అని అంటే మీకు ఒక 5 డేస్లో కల్లా క్లియర్ అవ్వాలంటే నా దగ్గర ఒక షార్ట్ కట్ రూట్ ఉంది, అడగరా? కొంచెం తొందరగా అయితే మంచిది సార్, కొంచెం హెల్ప్ చేయండి. మరి ఏదైనా చేస్తారా? ఓకే చెప్పండి ఏంటి. ఓకే సరే. అదే అండి, నాకు మిమ్మల్ని చూస్తే చాలా రోజుల నుంచి కలవాలనిపించింది. ఎందుకు మరి నాకు మీ ప్రాబ్లం నా వరకు వచ్చింది, ఎలా అయినా సాల్వ్ చేద్దామని వచ్చాను. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే ఒక్కసారి ఆలోచించండి, ఇదే అప్లికేషన్స్ కొన్ని వందలు ఉన్నాయి ఆఫీస్లో, వాటన్నిటిని దాటి నేను చెయ్యాలి. మీ లోన్ వద్దు, మీరు వద్దు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. అరే ఒకసారి ఆపండి ప్లీజ్, వెళ్ళండి ఇక్కడ నుంచి. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, మీ అప్పులు ఉన్నాయి, మీ రిలేటివ్స్కి 5 lakhs ఇవ్వాలి. గుర్తుందా మీకు? నేను బ్యాంక్ మేనేజర్ని మేనేజ్ చేసి మీకోసం ఇంత దూరం వచ్చానండి. ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్, నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను ఇంతవరకు, మీరు దయచేసి లేవండి ప్లీజ్, ఇక్కడ నుంచి వెళ్ళండి, బయటకు వెళ్ళండి. వినండి, నేను ఈ ఫైల్ని మేనేజర్కి ఇస్తే తప్ప మీది క్లియర్ అవ్వదు, మీ ప్రాబ్లం క్లియర్ కానే కాదు. ఒకసారి ఆలోచించండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇంకా మీకు మనీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎన్నో చెప్పండి ప్లీజ్, బయటకు వెళ్ళండి. సరే, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను, మరి ఇంకా మీ ఇష్టం. నాకైతే మీ మీద చాలా రోజుల నుంచి ఉంది, మీరంటే చాలా ఇష్టం. మీ వర్క్ని చాలా వేగంగా క్లియర్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు లీగల్గా వెళ్ళాలంటే కనీసం 3 years పడుతుంది. ఆ డబ్బులు వచ్చేసరికి ఇంకా మీరు ప్రాబ్లమ్స్లో కూరుకుపోతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. చాలు సార్, దయచేసి మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఏంటి ఇతను ఇలా అంటున్నాడు? అతను చెప్పింది కూడా నిజమే. ఇటువైపు చూస్తే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అక్కడేమో వాళ్ళు పెళ్ళి పెట్టుకున్నారు. ఏం చేయాలి నేను, నాకు అర్థం కావట్లేదు. ఓకే ఏదైతే అదైంది, ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఓకే అని ఇద్దామా? ఇతను వెళ్ళిపోయాడా? సార్ సార్ ఒక్క నిమిషం. ఏంటి మీరు చెప్పింది ఆలోచించండి. ఓకే సరే అండి. మరి ఓకేనా? ఓకే అండి. సరే, బెడ్రూమ్ ఎక్కడ ఉంది?
అది లోన్ క్లియర్ అవుతుంది. యా ఓకే. నా వర్క్ అయితే మీ వర్క్ చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ సార్, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. నాది బాధ్యత, సరేనా? ఫస్ట్ అయితే నా వర్క్ అయితే సరే అండి. సరేనా? బెడ్రూమ్ ఎక్కడ ఉంది? పద కూర్చో. మనిషికి అవసరం కంటే డబ్బు చాలా విలువైందండి. మీ బాధ నాకు అర్థమైంది. నా బాధ కూడా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మరి మొదలు పెడదామా? హరీష్ ఓకే. అసలు ఎంత అందంగా ఉన్నావు. మనిషి దేనికైనా లొంగుతాడని ఈ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది, అంతే కదా? అదే హక్ చేసుకోండి. మీరు ఓకేనా? షూరా? మరి చేసుకోండి, మీ పని వేగంగా అయిపోతుంది, సరేనా? ఇంత సుఖం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే వెళ్దాము, బాయ్. బాయ్. నీ పని అయితే వేగంగా అయిపోతుంది, సరేనా? డోంట్ ఫీల్. ఓకే, డోంట్ ఫీల్ మై ఫోన్, డోంట్ ఫీల్, సరేనా? బాయ్. ఏమన్నా ఉంది, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా ఎంత సుఖం ఇచ్చుండేది కాదు. నిజంగా నేను అదృష్టవంతుడే. ఈరోజు ఈ ఆఫీసర్ రూపంలో వచ్చి నా దాహాన్ని నేను తీర్చుకున్నాను. ఐఎమ్ రియలీ సో లక్కీ. బా హలో హలో, చెప్పండి. అది బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళకి ఈరోజు కుదరదంట, రేపు వస్తా అన్నారు. బ్యాంక్ వాళ్ళ? అవునవునవును. ఇవాళ రావట్లేదా? వస్తాడా? ఇవాళ రారు, రేపు వస్తారంట సివిల్ ఆఫీసర్. ఓకేనా? అవునా, సరే అండి. రేపు వస్తారంటాడేంటైనా? అంటే ఇందాక వచ్చింది. అయ్యో, కొంచెం కూడా నేను ఆలోచించలేదే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే అసలు ఆయన ముందు నా తలెత్తుకోగలనా? మాకున్న కష్టాలకి నేను కొంచెం కూడా ఆలోచించలేదు. రోజు ఎన్నో న్యూస్లు చూస్తూనే ఉన్నాం, ఎన్నో వింటూనే ఉన్నాం. అయినా నేను కూడా ఇలా పొరపాటు పడిపోయాను. అలా ఎలా చేశాను నేను?